హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే మనం ప్రీవియస్గా కండిషనల్ స్టేట్మెంట్ మీద మనం డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కండిషనల్ స్టేట్మెంట్ మీద మనకు ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఇవన్నీ క్వశ్చన్స్ సాల్వ్ చేసినట్టయితే మీకు ఈ కండిషనల్ స్టేట్మెంట్ మీద మీకు ఒక స్ట్రాంగ్ గ్రిప్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రీవియస్గా ఏమేమి టాపిక్స్ నేర్చుకున్నాం అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్, అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేసిక్స్. మనం ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మన ప్రీవియస్గా అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీరైతే ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలాగే ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఇంతవరకు అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. మన నెక్స్ట్ వీడియో నుంచి నెక్స్టెడ్ కండిషన్స్ వీటి గురించి కూడా ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాటి మీద కూడా ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూద్దామంటే మీకు ఇందులో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నియర్లీ ఒక 30 క్వశ్చన్ దాకా ఉండడం జరుగుతుంది. మనం నీకైతే ఒక క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి అదైతే చూద్దాం అనమాట. ఈ క్వశ్చన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను సెకండ్ క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ద స్టూడెంట్స్ మార్క్స్ యాజ్ ఎ ఇన్పుట్ అండ్ ప్రింట్ పాస్ ఆర్ ఫెయిల్. ఇఫ్ ద స్టూడెంట్ హ్యాస్ స్కోర్డ్ మోర్ దెన్ 50, ప్రింట్ పాస్. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ప్రింట్ ఫెయిల్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక స్టూడెంట్స్ మార్క్స్ అనేవి 50 కంటే ఎక్కువ వచ్చినట్టయితే పాస్ అంట, ఇంకా మిగతా అన్ని కండిషన్లో ఫెయిల్ అనేది రావాలన్నమాట అవుట్పుట్ కింద. ఇందులో మనకి ఇన్పుట్ ఫార్మాట్ ఏంది? ఇన్పుట్ విల్ బి సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ నెంబర్. ఒక నెంబర్ అనేది ఇన్పుట్ కింద అయితే తీసుకోవాలన్నమాట. అలాగే అవుట్పుట్ అనేది కూడా ఒక సింగిల్ లైన్ ఆఫ్ కంటైనింగ్ పాస్ లేదా ఫెయిల్ అనే ఒక స్ట్రింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. అలాగే శాంపుల్ ఇన్పుట్, అలాగే శాంపుల్ అవుట్పుట్. అంటే ఈ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ అవుట్పుట్ రావాలని కూడా ఇందులో అయితే ఈ క్వశ్చన్లో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందన్నమాట. మీరు ఒకసారి క్వశ్చన్స్ చదివినట్టయితే మీకు ఐడియా వస్తుంది ఏ క్వశ్చన్ని ఏ విధంగా చేయాలనేది మీకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని మన విఎస్ కోడ్లో అయితే రన్ చేసి అయితే చూద్దాం. మీరు కూడా నాలాగైతే ఈ స్క్రీన్ అయితే స్ప్లిట్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏమన్నాడు, ఇప్పుడు మనకి ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఎందుకు పెట్టానంటే మనం తీసుకునే ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది కాబట్టి నేను ఇంట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాను. ఆ ఇన్పుట్ని ఏలో అయితే స్టోర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక కండిషన్ రాయాలన్నమాట. కండిషన్ ఎందుకు రాస్తున్నాం అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యేలాగా రాస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఏ గ్రేటర్ దెన్ 50 అయినప్పుడు మాత్రమే ఈ కండిషన్ అనేది ఈ బిలో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావాలనేది చెప్తున్నాం అనమాట. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఏమని ఇద్దాం, పాస్. మనకి అబౌవ్ 50 వచ్చిన మనం పాస్ అనేది ఇద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీని తర్వాత ఇప్పుడు మనం ఎల్స్ స్టేట్మెంట్ అయితే ఇద్దాం. మిగతా అన్ని కండిషన్లో మనకి ఏం రావాలి, ఫెయిల్ అనేది రావాలన్నమాట. ఓకేనా? ప్రింట్ ఆఫ్ డబుల్ కోర్స్ మధ్యలో ఓకేనా ఫెయిల్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. ఒక ఇన్పుట్ అనేది ఇవ్వమంటుంది. ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది. ఇక్కడ నేను ఒక 52 అనేది ఇస్తున్నాను. మనకి అవుట్పుట్ ఏం రావాలి, పాస్ అనేది రావాలన్నమాట. ఓకేనా? మనకి ఇక్కడ పాస్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇన్పుట్ అనేది లెస్ దెన్ 50 అయితే చూద్దాం. ఒకసారి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఇన్పుట్ ఇచ్చినట్టయితే ఇక్కడ నేను ఒక 49 అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను 49 ఇచ్చి రన్ చేసిన చూడండి, ఫెయిల్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఒకవేళ నేను మళ్ళీ రన్ చేసి 50 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను 50 అని ఇచ్చాను అనుకోండి. ఒకవేళ ఇప్పుడు మనం 50 అని ఇస్తే ఏమొస్తుంది, మనకి ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం గ్రేటర్ దాన్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు మనం 50 ఇచ్చినా కానీ మనకు ట్రూ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే పాస్ అనేది రావడం జరుగుతుంది అనమాట అవుట్పుట్ అనేది. మనం ఓన్లీ గ్రేటర్ దాన్ ఇచ్చాము కాబట్టి 51 కల్లి కౌంట్ అవుతుంది అనమాట. ఓకేనా? మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఫెయిల్ అనేది వస్తుంది అనమాట. 50 మార్క్స్ వచ్చిన చూసారు కదా, ఫెయిల్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్ అన్ని డీటెయిల్గా చదివి ఖచ్చితంగా అయితే ఇవి చేస్తే మీరు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మీరైతే స్ట్రాంగ్ అవుతారనమాట. మళ్ళీ మనకి ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఇవనేవి ఈజీ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం ముందుకు వెళ్తుంటే మనం థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో మీరు ఈ బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మీరు అవన్నీ ఈజీగా అయితే చేయగలుగుతారు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.